మీ పాష. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మీకు అమరావతిలో ఇల్లు లేదు అని ఒక హేళనగా మాట్లాడుతున్నారు. అదే ప్రస్తుతానికి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ ఇల్లు అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూడబోతున్నాం. అదే కాకుండా ప్రస్తుతం మనతో మా బాలకోటయ్య గారు ఉన్నారు, అమరావతి జేఏసీ. సార్ అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి హేళన చేశారు, మీకు ఇల్లు లేదు అని చంద్రబాబు నాయుడు గారిని. అమరావతిలో ఇల్లు లేదని చెప్పి హేళన చేశారు. ఎట్టకేలకు ఆ కళ అయితే నెరవేరబోతుంది. దీని గురించి మీ స్పందన ఏంటి సార్? పాషా గారు నమస్తే. ప్రజారాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, కానీ అమరావతి కట్టిండు. ప్రజారాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది, కానీ అమరావతి కట్టలేదు, కూల్చిండు. ఇప్పుడు ఎవడన్నా ఒకటి ఇల్లు కట్టుకుంటే 4 ఇళ్ళలో పక్కకు వచ్చేసి సౌలభ్యంగా ఉండాలి, శుభంగా ఉండాలని కోరుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే పక్కన వాళ్ళందరినీ నెలకొట్టరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నట్టుగానే రాజధాని అమరావతిలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకోండి. ఏదో 10 ఎకరాల్లోనో 25 ఎకరాల్లోనో కట్టుకోండు. నాకు దాని కొలతలు నాకు తెలియదు. అమరావతికి భూములు ఇచ్చిన 29,881 మంది రైతులు ఇల్లు వదిలి రోడ్ల మీద పోయారు. భూములు ఇచ్చాం రోడ్డును పడ్డాం, భూములు ఇచ్చాం రోడ్డును పడ్డాం అని అరిచేలా చేసి ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. వెలగపూడి గ్రామంలో చాలా అద్భుతంగా వాస్తు ప్రకారంగా చూసి దాదాపు నాకు తెలిసి ఇది ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 4 రహదారులు కలిసే విధంగా ఒక అందమైన ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది వెలగపూడి గ్రామానికి చెందిన కంచెర్ల జగన్మోహన్ రావు, మేము గాంధీ గారిని పిలుచుకుంటాం. వాళ్ళ బంధువుల యొక్క స్థలాన్ని మీరు సురేంద్ర గారు చూపించండి కదా సార్. వాళ్ళ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు రూపాయి పెట్టి కొనుక్కొని ఈ ఇల్లు కట్టుకున్నారు. అంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు నా రాష్ట్రానికి రాజధాని లేదు, నాకు ఇల్లు లేకపోయినా పర్వాలా, కానీ పరిపాలనకు ఒక రాజధాని కావాలని ఆయన బస్సులో పడుకొని అమరావతిలో హైకోర్టు కట్టాడు, సచివాలయం కట్టాడు, అసెంబ్లీ కట్టాడు. కొంతమంది ప్రభుత్వ అధికారుల యొక్క కార్యాలయాలు కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో పడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టులో పరిపాలన జరిగింది, శాసనసభలో సభ నిర్వహించాడు, కానీ అమరావతిని ఇళ్లలో నుంచేసి వెళ్ళగొట్టాడు రైతుల్ని. అంటే ఇల్లు కట్టుకున్న వాడికి ఇప్పుడు సాధారణంగా నేను మాట చెప్తానండి సార్. ఇప్పుడు నలుగురు బాగుండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది తన ఇల్లు లేకపోయినా పర్వాలా, తను కరకట్ట దగ్గర అద్దెకో వద్దెకో తుఫాను వచ్చినా గాలి వచ్చినా, మీకు ఇంకో మాట కూడా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఆక్రమించుకున్నాడో అది వరద వస్తుంది, అది మునిగిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతే నీకు వచ్చిన బాధ ఏంటి? వైసీపీకి ఆయనే ఇల్లు మునిగిపోయింది అనుకో, తట్టా పెట్ట చదువుకొని పోతాడు. మరి నువ్వు తాడేపల్లి ఇల్లు కట్టుకుని సుఖం ఏంటి? ఈ రోజున రాష్ట్రానికి ఒక గూడు ఏర్పాటు చేసి ఆ గూడు ఏర్పాటు చేసిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు గూడు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కదా పవిత్రమైన కార్యక్రమం, బాధ్యత కలిగిన కార్యక్రమం. అవును సార్. కుటుంబానికి పెద్ద చేసే కార్యక్రమం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇల్లుండా లేకపోయినా బిడ్డలకు ఇల్లు ఉండాలని కోరుకుంటారు. తల్లి కూడా తను తినకుండా ముందు బిడ్డలకు పెట్టి మిగిలింది తింటుంది. మరి ఈ సూత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదు. మరి ఆయన తల్లిదండ్రులకు అన్నం పెట్టి అంటే పెట్టకుండా తినడం లేదా పెట్టిన తర్వాత తినడం నాకు తెలియదు, కానీ ఇది కదా 5 ఎకరాల విస్తీర్ణంలో వెలగపూడి సమీపంలో అందమైన వాస్తు అవన్నీ చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల దీనికి శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం చేశాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉండటాన్ని, అమరావతిలో ఇల్లు కట్టుకోవటాన్ని ఈ రాష్ట్ర పౌరుడిగా, అమరావతి ఉద్యమ నాయకుడిగా, బాలకోటయ్యగా నిండు హృదయంతో స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఇలాంటి పరిపాలకుడు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా శుభం జరుగుతుందో తప్ప అశుభం జరగదు. వినాశనకారులు ఉంటేనే అశుభాలు జరుగుతాయి. తప్పనిసరిగా ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో ఇల్లు ఉందంటారు తప్ప ఇది పెద్ద పెద్ద ప్యాలెస్లు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పులివెందుల్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి అలా ఏమీ లేవు. ఓ చక్కని ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. ఈ ఇల్లు కూడా రాష్ట్ర ప్రజలు కూడా
అవసరం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందు రాష్ట్ర అభివృద్ధిని కోరుకొని తర్వాత ఆ రాజధాని పనుల్లో భాగంగా తనకంటూ ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.